పడబోయే అంశం ఏంటంటే మురికిని భరించి పాపమును భరించగా. చెప్పండి ఒకసారి, మళ్ళీ చెప్పండి. మురికిని భరించి పాపమును భరించగా. ఈ అంశం మీద మనము కొన్ని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. దీనికంటే ముందుగా మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరు త్వరగా జవాబు చెప్పే ప్రయత్నం చేయండి. మీకు అవి మార్కులు ఏమి ఉండవు, ప్రైజులు ఏమి ఉండవు. కాకపోతే పరలోకంలో మీకు ఆ మాటలు మీరు గుర్తుంచుకుంటే పరలోకంలో మీకు కిరీటం ఉండదు. రైట్. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనకు నేర్చుకున్న సందర్భాల్లో జంతువులు కానీ పక్షులు కానీ మీకు గుర్తొచ్చిన ఒక జంతువు కానీ పక్షి కానీ చెప్పండి. ఎవరికి గుర్తొచ్చిన ఏది వచ్చింది చెప్పండి. పావురము దేనికి మనం గుర్తు చేసుకుంటున్నాం చెప్పండి త్వరగా. పరిశుద్ధతకి. ఇంకా చెప్పాలి. ఒక దగ్గర పరిశుద్ధత నేర్చుకున్నాం, ఇంకా వెలుగు, ఇంకా అంటే ఒక్కొక్క సందర్భంలో మనకు ఒక్కొక్క విషయం మనకి వాటి ద్వారా మనం నేర్చుకోవచ్చు కదా. పౌరాన్ని పంపించి నోవహు ఏం నేర్చుకున్నాడు, మనం ఏం నేర్చుకున్నాం? నోవహు నల్ల పౌరాన్ని పంపించాడు కదా. పంపించినప్పుడు నోవహు ఏం నేర్చుకున్నాడు, మనం ఏం నేర్చుకున్నాం? ఏం నేర్చుకోలేదా? ఏం నేర్చుకోలేదా? నోవహు దేని కొరకు పంపించాడు? ఓడలోంచి దేని కొరకు పంపించాడు? దాన్ని ఏమంటాం మనం? నీళ్ళు లేవో చూడడానిక. ఒక సమాచారాన్ని తెలుసుకోవడం కొరకు కదా, ఏ పరిస్థితులు ఎలా ఉన్న విషయాన్ని తెలుసుకోవడం కొరకు. అలాగే వేగుల వారు కూడా వెళ్ళేవారు కదా, ప్రభు పంపించేవాడు వేగుల వారిని. అలాగే మనం కూడా నోవహు గారి ఆ సమయంలో పావురం ద్వారా మంచి సమాచారాన్ని తీసుకొచ్చినట్లుగా వెళ్ళినటువంటి పనిని నిర్లక్ష్యం చేయకుండా బాధ్యత కలిగి మళ్ళా సమాచారాన్ని తీసుకొచ్చి ఎవరికైతే అప్పచెప్పాలో వారికి అప్పచెప్పింది. ఇలాంటి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇంకా ఇంకోటి చెప్పండి. కాకి ఏం చేస్తుంది? కాకి ద్వారా ఏం నేర్చుకుంటామా? కాకి ద్వారా నేర్చుకుంటాం. ఒక్కో దగ్గర ఒక విషయం ఉంటది చెప్పాలి, ఒక్కొక్క దగ్గర ఒక విషయం. ఒక 2-3 విషయాలు చెప్పండి గుర్తుంది. కాకుల ద్వారా ఏలియాకు ఆహారాన్ని పంపించడం మనం చూస్తాం కదా. ఇంకా ఐక్యత, కాకుల గురించి మనం ఐక్యత నేర్చుకున్నాం. ఇంకా రైట్, చీమలు. త్వరగా చెప్పండి, ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి. మీకు అద్భుతమైన ఒక జంతువుని మీ కళ్ళ ముందు తీసుకొస్తా త్వరలో. చీమలు ఏం చేస్తాయి? చురుకుగా పనిచేస్తాయి. ఇంకా ఆహారాన్ని సిద్ధపరుచుకుంటాయి. ఇంకా జ్ఞానము నేర్పిస్తాయి మనకి. ప్రభు అన్నాడు కదా, నువ్వు చీమల దగ్గరికి వెళ్ళి మనకి నడతలు నేర్పిస్తాయి. నడతలు కూడా నేర్పిస్తాయి. రైట్. ఇంకా ఓకే, సోమరులుగా వండుకోకుండా. ఇంకా ఇంకా జంతువులు పక్షులు. గాడిద దగ్గర ఏం నేర్చుకున్నామా? ఒక యజమాని దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉండడం మనం నేర్చుకుంటాం కదా పిల్లల దగ్గర. కొన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు గాడితోటి దేవుడు బుద్ధి చెప్పిన పరిస్థితి కూడా మనం నేర్చుకున్నాం. సహోదరుడు పాము ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? వివేకం నేర్చుకున్నాం కదా. వివేకం కలిగి ఎలా ఉండాలనేది మనం నేర్చుకున్నాం. ఇంకేం గుర్తులేవా? ఇవన్నీ ఎందుకు గుర్తుండాలంటే ప్రతికూల పరిస్థితి వచ్చినప్పుడు
నీ కళ్ళ ముందుకు దేవుడు ఇటువంటి వాటిని తీసుకొస్తాడు. ఒక పిచ్చుకను తీసుకొచ్చి నీకేం నేర్పిస్తాడంటే, నువ్వు ప్రతికూల పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు వస్త్రం, దేహము కంటే ప్రాణము గొప్పది కదా. అంటే ఇలాంటి విషయాలు మనకి నేర్పిస్తూ, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, పోయవు, పంటను కూర్చుకున్నావు. ఒకసారి నీ కళ్ళ ముందు అలాగా పక్షులు తీసుకెళ్ళి చూపిస్తా ఉంటాడు అనమాట. ఒకసారి వాటి చూడగానే ప్రభు నాకు ఎంత సహాయం అందిస్తున్నాడు. ఒక కాకిని చూసినప్పుడు, ఒక పావురాన్ని చూసినప్పుడు, గాడును చూసినప్పుడు హెచ్చరికలు, అలాగే మేలులు, ఇవన్నీ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. దేవుడు ఎంత ప్రేమమేడో తెలుసా? నిన్ను నన్ను సరిచేసి ఆయన చెంత సిద్ధపరచుకోవడానికి మన కళ్ళ ముందుకు ప్రతిదీ కూడా మనకు తీసుకొచ్చి చూపిస్తూ, నేర్పిస్తూ ఇంత గొప్పగా దేవుడు మనకు సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని సంగమా, ఈ రోజున మరొక చక్కటి విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజున నీచంగా అసహించుకునేటటువంటి ఒక జంతువు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. దాని గురించి కూడా ప్రభువు మనకి తెలియజేస్తున్నాడు. ఇంకొక జంతువు కూడా మీకు జ్ఞాపకం చేస్తారు. దీని గురించి మనం ఏం నేర్చుకుంటాం? విశ్వాసం నేర్చుకుంటాం. బైబిల్ చెప్పాడు, ఎక్కడ ఉందా? కుక్క ద్వారా విశ్వాసం నేర్చుకోవచ్చు. మనము మన ఇంటి దగ్గర మనం పెంచుకున్నప్పుడు, ఏదైనా మనం పెట్టినప్పుడు విశ్వాసం కలిగి ఉంటది, మన కొరకు ప్రాణం కూడా పెడుతుంది అనే విషయాన్ని మనం నేర్చుకుంటాం కదా. కొన్ని సందర్భాలు ఏం చేస్తుంటది, లోకానికి సాదృశ్యంగా కనబడుతుంది, తన వాంతికి కానీ తిరిగినట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. అంటే దేవుడు మనకి హెచ్చరిక చేసే క్రమంలో కానీ, ప్రేమించే విషయంలో కానీ ఇలాంటివి ఎన్నో మనకి చూపిస్తూ దేవుడు మనల్ని తన కొరకు సిద్ధపరచుకుంటున్నాడు. తెలిసింది ఈ రోజున మనము నేర్చుకున్నట్టు, అంటే చదువుకున్నటువంటి ఈ సందర్భంలో మీకు ఒక జంతువు కనబడుతూ ఉంటుంది. ఏంటది? చెప్పండి గట్టిగా. ఏమున్నాయి అక్కడ? పందులు ఉన్నాయి. ఎంతమంది చీ అనుకున్నారు? ఏమండి అనుకుని ఉంటారు కదా చాలా మంది. మనం కరెంట్ పోగానే చీ అనుకున్నాం. మంచిగా ఏదైనా సీరియల్ చూసేటప్పుడు కానీ, ఏదైనా మంచిగా ఒక ప్రోగ్రామ్ చూసేటప్పుడు కానీ కరెంట్ పోయింది అనుకోండి, ఇక కరెంటు లైన్ మీద పడ్డాయి దెబ్బలు కదా, మామూలుగా పడవు కదా. అట్లాంటి వాడు, ఇట్లాంటి వాడు, అలాగా ఇలాగా ఇప్పుడే కరెంట్ తీయాలా బాబు, ఆ సీరియల్లో వాడు ఏమైపోతుందో, వాడు ఏం జరుగుతుందో, ఏం చేస్తుందో బాబు, కన్నీళ్లతోటి బాధలు. ఎవరి డైరెక్టర్ సీరియల్ చేయకముందే మనోలే తీసేస్తా ఉంటారు చాలా మంది కదా. డైరెక్టర్ ఆల్రెడీ సీరియల్ తీసాడు పెడతాడు, మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? చూసుకుంటా అక్కడ ఏం జరుగుతుంది, ఇది ఏం జరుగుతుంది, ఆల్రెడీ డైరెక్ట్ తీసేసాడు, పెట్టేసాడు, మళ్ళీ మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉంటున్నమాట కదా. సమయం అంతా మనం వృధా చేసుకుంటూ దేవుని సమయాన్ని వ్యర్థం చేస్తున్నామేమో. సమయము చాలా సంకుచితమైనది, ఈ లోకపు నటన గతించుచున్నది. ప్రభు అంటున్నాడు, ఆ రోజున లోతుని వేగుల వారు వచ్చి, నువ్వు అర్జెంటుగా, నువ్వు త్వరపడి ఈ ప్రదేశమును విడిచిపెట్టి బయటికి రా, ఆ స్థలాన్ని విడిచిపెట్టి బయటికి రా, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి బయటికి రా, ఆ పరిస్థితుల నుంచి విడిచిపెట్టి బయటికి రా, ఆ స్థితిగతుల నుంచి విడిచిపెట్టి బయటికి రా. నేను రాను అంటే లోతు భార్యలాగా ఉప్పు స్తంభమై కూర్చుంటాం. ఇంకేముండదు అనమాట. అలా కట్టేస్తుంది, అలాగే టీవీ అలా కట్టేస్తుంది, ఫోన్ అలాగా మనం కట్టేస్తుంది, పరిస్థితులు అలాగా మనం కట్టేస్తాయి. మనం ఎటు నటించదు, మనం లాక్కొని బయటికి రావాలి. ఇదేంటి నన్ను బంధించేది, ఇదేంటి నన్ను కూర్చోబెట్టదని చెప్పేసి ఏం చేయాలి? లాక్కొని వచ్చారు, త్వరపెట్టారు. వాళ్ళు వేగుల వారు ఏం చేశారు తెలుసా? త్వరపెట్టారు. లోతు రా, త్వరగా నీ బంధువులు నీ ఎవరైనా ఉంటే తొందరగా బయటికి తీసుకొచ్చారు. కాలం చాలా సంకుచితమైంది, ఈ లోకపు నటన గతించుచున్నది. అందుకని తిన్నవారు తిన్నట్టుగా, కట్టుకున్నవారు కట్టుకున్నట్టుగా, ప్రేమించేవారు ప్రేమించినట్లుగా మనం అలాగే ఉండాలి. దేని మీద కూడా మనం ఆశ కలిగి ఎక్కువ మీద మన మనసు
ఉంచకూడదు. దేవుడు మనకి ఎన్నో విషయాలు ప్రతిసారి మనకు నేర్పిస్తున్నాడు. మంచిది. ఈ సమయంలో ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. చదువుకున్నటువంటి మరి లేఖన భాగంలో మనము ఒక జంతువుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దాని పేరు ఏంటది? మత్తయి సువార్త. ఒకసారి వాటి గురించి దేవుడు ఏం రాయించాడు ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఒకసారి అంశం చెప్తారా? చెప్పాలి. మర్చిపోయారా? మధ్యలోకి జంతువులు వచ్చేసరికి అంశం మర్చిపోయారా? అందుకే ప్రభు అంటాడు, మీరు వాక్యం విని గాలికి కొట్టుకొని పోయేటట్టుగా మీరు ఉండొద్దు, దాన్ని అలాగ వదిలేసేది, పట్టుకోవాలి గట్టిగా. మురికిని భరించి పాపమును భరించక. రైట్. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాని టైటిల్ మార్చుకొని మళ్ళా మీరు వేరే పెట్టుకోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. చాలా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి దేవుని సంగమా. మత్తయి గారు రాస్తూ మనకు ఒక చక్కని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. 6వ వచనం. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీదే పడి మిమ్మల్ని చీల్చివేయును. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనిద్దాం దేవుని సంగమా. పరిశుద్ధమైనది మనిషిగా కుక్కలుగా? పరిశుద్ధత మనిషిగా జంతువులుగా? మనిషికే కదా. మరి పరిశుద్ధమైనది కుక్కలకు పెడతామా? మరి పరిశుద్ధమైనది కుక్కలకి పెట్టకూడదు అంటున్నాడు ఏంటి ప్రభు? చాలా జాగ్రత్తగా గమనించాలి దేవుని సంగమా. పరిశుద్ధమైనది కుక్కలకి పరిశుద్ధత పెడతామని మన జీవితము ఎలాంటిదో జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. సరే ఆలోచించేద్దాం. పరిశుద్ధతను మనం ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నామట? కాళ్ళతో తొక్కేసేటటువంటి పరిస్థితి తీసుకెళ్ళి పెడుతున్నామట. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం పక్కన పెడదాం. మనం నేర్చుకోబోయే అంశంలో మనము నేర్చుకోబోయేటువంటి అంశం మురికిని భరించి పాపమును భరించక. ఆ జంతువును ఒకసారి మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మీ ముత్యములను పందుల ఎదుట వేయకడి. మీ ముత్యములను పందుల ఎదుట వేయకడి. ఎప్పుడైనా వేసారా? మీ ముత్యాలను తీసి పందులు ఎదుట చేశారు? ఎప్పుడైనా వేస్తారా? కనీసం ఆలోచన ఉంటుందా? జాగ్రత్తగా వినండి. ముత్యం అంటే ఎలాంటిది? అసలు ముత్యం అంటే ఎలాంటిది? చాలా విలువ కలిగింది కదా. దానికి మనం విలువ కట్టలేమంటాం కదా. మీ ముత్యములు అంటే మీ ముత్యములు అంటే మీ ముత్యాలు ఏంటి? అయ్యా మా దగ్గర అసలు ఆ సముద్రానికే పోలేదు, మాకు ఆ ముత్యాలే దొరకలేదు. ముత్యం దొరికితే ఎట్లెందుకుంటాం మేము? దేవుని సన్నిధికి ఎందుకు వస్తాం? ఒక ముత్యం దొరికితే ఎట్లుంటుంది మనకి? అసలు మనం పట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. గమనించండి ప్రెజెంట్. మీ ముత్యాలను పందుల ఎదుట వేయకండి అంటున్నాడు. అంటే అసలు మనకేం ఇచ్చాడు దేవుడు? ముత్యాలుగా ఏమిచ్చాడు? ఏమిచ్చాడండి? ఏమిచ్చాడు మనకి? చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఒకవేళ ఇప్పుడు ఆ ముత్యాలను కనుక మనం పందులు ఎదుట వేసేటట్టుగా ఉంటే అవి ఏం చేస్తాయి? ఒకవేళ మనల్ని తొక్కేస్తాయి, కాళ్ళతో తొక్కేస్తాయి. గమనిద్దాం చాలా జాగ్రత్తగా. ఈ రోజున మీరు గమనించండి. ఒకసారి ఇప్పుడు పందిని ఆలోచించారు. పందుల గురించి దేవుడు ప్రభు సెలవించాడు కాబట్టి దీని గురించి ఒక విషయం మనం ఆలోచించాలి. ఇప్పుడు చెప్పండి, పంది ఏం చేస్తుంది చెప్పండి? బురదలో దొరుకుతుంది. ఇంకా వ్యర్థమైన పదార్థాలను ఆహారంగా తీసుకుంటుంది. ఇంకేం చేస్తుంది? మనకి తెలిసి ఈ రెండు కూడా దాని విషయంలో
మంచిగా నీచమైనవా? చెడియా? చెడే కదా. పందిని చూస్తేనే మనకి సర్వసాధారణ ఏమనిపిస్తుంది? అసహ్యం అనిపిస్తుంది. ఎందుకంటే అది ఎంతసేపు పొరలోనే ఉంటది కాబట్టి దాన్ని మనం చూసినప్పుడు అది తినే పదార్థాలు కానీ ఉన్న పరిస్థితులు కానీ మనం చూసినప్పుడు చాలా చెత్తగా కనబడుతుంది. మీరు గమనించండి, చాలా చెత్తగా కనబడుతుంది. పంది అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే చెడ్డది లేదా మురికిలో కోరిలేది. అవునా కదా? అవునా? ఈ రోజున చాలా జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. వాక్యం మనకి ప్రభు మనకి ఇస్తున్నప్పుడు, ఆ వాక్యం చేత ఖండిస్తున్నప్పుడు, గద్దిస్తున్నప్పుడు మనం దాన్ని స్వీకరించాలి. ఆ వాక్యం ప్రకారం మనము అలా బ్రతకకపోతే ఆ సందర్భంలో ప్రభు మనం ఎలా పోల్చి చెప్పాడో అలా పోల్చుకొని మరి మనల్ని పరిశీలన చేసుకోవాలి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యమైన పందులు ఎదుట వేయకండి అంటే మీరు గమనించండి. ఇప్పుడు ఇంకొక విషయం జ్ఞాపకం చేస్తా. పత్తులో ఉన్నటువంటి ఒక లక్షణం, అది వేడిని తట్టుకోలేదు. ఏం చేయదు? వేడిని తట్టుకోలేదు. అందుకే అది ఊకెక్కడికి పోతుంది? పొరగలోకి పోతుంది. చల్లటి ఆ ప్రదేశంలోకి వెళ్తారు. మనం కూడా పోతామా? పోవా? ఇప్పుడు మన వాళ్ళు వ్యవసాయ పని సీజన్ స్టార్ట్ అయింది అనుకోండి, మన వాళ్ళందరూ పాలు పట్టుకొని, తునపాలు పట్టుకొని, నారలో పట్టుకొని ఎక్కడికి పోతారు? పొలంలోకి వెళ్తారా లేదా? మురికిలో మొత్తం అలా చూడండి ఒకసారి. ఆ ట్రాక్టర్ దున్నే వాళ్ళు కానీ, పాల పని చేసే వాళ్ళు కానీ చూడండి ఒకసారి. ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేటప్పుడు ఒకసారి మనం గమనించండి. వాళ్ళంతా కూడా మట్టి పట్టేసి ఉంటారు, మురికి పట్టేసి ఉంటారు. అవును కదా? వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? ఇంటికి వచ్చి స్నానం చేసి ఫ్రెష్ అయిపోతారు. మురికిని వదిలించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు పంది కూడా ఏం చేస్తుందంటే తన వేడిని తట్టుకోలేక బురదలోకి వెళ్తుంది. అది అక్కడ అది చల్లగా దాన్ని, ఆ శరీరాన్ని చల్లగా ఉంచుకో వరకు వేడిని తట్టుకోలేక అది అలాగా ఆ ప్రాంతాన్ని కోరుకుంటూ ఉంటది. మీకు ఒక వేడి ఉంది తెలుసా? తట్టుకోలేనట్టు ఒక వేడి ఉంది తెలుసా? గుర్తుందా లేదా? మనము తట్టుకోలేనటువంటి ఒక వేడుందనే ప్రభువు మనకి ఈ సిద్ధపాటు ఇచ్చాడు. ఈ పరలోక ప్రయాణంలో ఈ సహవాసం ఇచ్చాడు. ఏంటి ఆ స్థలం? నరకం. పందైన వేడిని తట్టుకోలేక పొరుగులో పోయింది, నో ప్రాబ్లం. మనము గనక ఈ నరకం అనే వేడి, ఆ మంట తట్టుకోలేకోకుండా మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? చెప్పాలి. ఇంకేం లేదా ప్లేస్? పంది తట్టుకోలేక బురదలోకి వెళ్తుంది, ప్రాబ్లం లేదు. దాని బాడీని చల్లబరుచుకోవడం కొరకు ఏం చేస్తుంది? బురదలోకి వెళ్తుంది. మరి మన జీవితం కూడా నరకం అనే భయంకరమైన మంటలో పడకుండా ఉండాలంటే మనం ఏ ప్లేస్ కోరుకోవాలి? చల్లటి విశ్రాంతి కలిగినటువంటి ప్రాంతాన్ని మనం కోరుకోవాలి. ఇప్పుడు పందికి గుర్తుంది నేను ఈ వేడికి తట్టుకోలేక ఈ స్థలానికి వెళ్ళాలి అని. మరి క్రైస్తవులుగా మనకు గుర్తుందా? ఈ నరకం అనే భయంకరమైనటువంటి ఆ పాతాళంలోకి వెళ్ళకోకుండా మరణము తప్పించుకొని నేను పరలోకంలో తండ్రి దగ్గర ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నేను ఉండాలని ఎంతమంది గుర్తు చెప్పండి. ఒకవేళ నాకు గుర్తు లేదనుకోండి, ఈ రోజున పంది మనకి నేర్పించే పాఠం ఏంటంటే, ఓ క్రైస్తవుడా, జాగ్రత్త పడికనైనా నన్ను చూసి, నేను వేడికి తట్టుకోలేక మురుగులోకి వెళ్తున్నాను, నో ప్రాబ్లం. కానీ నువ్వు గనక నరకాన్ని నిర్లక్ష్యం చేసావో పరలోకం చేరుకోవాలి. నువ్వు దాన్ని గ్రహించాలి, అది నీకు తెలియాలి. ఈ రోజున అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోంచి మనల్ని తప్పించడానికి ప్రభు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? పందులు లాంటి నీచమైన, బలహీనమైన, ఎన్నిక లేని, యోగ్యత లేని వారమైన మనల్ని ప్రభు ఏం చేశాడు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 1
చూడండి ఒకసారి 29వ వచన భాగంలో 27-29 ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపబడినట్లు జ్ఞానులు సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో, చూడండి ఏం చెప్తున్నాడు, లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు. ఇప్పుడు మనం ఎలాంటి ప్లేస్ లో ఉన్నాం తెలుసు? చూడగానే చి అని అసహించుకునేటటువంటి ఒక పంది జీవితం లాంటి బ్రతుకుల మధ్య మనం ఉన్నప్పుడు, అలాగే కదా మనం చూసి ఎవడైనా శభాష్ అంటాడా? మన బ్రతుకులు ఎలా కనబడతాయి కాబట్టి ఎవరు చూసి నువ్వు యోగ్యుడివి, మంచి జ్ఞానవంతుడివి, మంచి ఎన్నిక కలిగిన వాడు అంటారా? మనం ఎవరు అంటారు. కానీ ప్రభు మనల్ని ఏమన్నాడు తెలుసా? నువ్వు ఎన్నిక కలిగిన వాడు, నువ్వు నీచుడు కాదు. నువ్వు ఆ బ్రతుకుల్లో ఉన్నావేమో, కానీ నువ్వు అలాంటి బ్రతుకుల్లో నేను నిన్ను పిలుచుకున్నాను. నీచుడుగా ఉన్న నేను పిలుచుకున్నా, ఎన్నిక లేని వాడిగా ఉన్న నేను నిన్ను పిలుచుకున్నా, ఏ యోగ్యత లేని వాడిగా ఉన్న నేను నిన్ను పిలుచుకున్నా. జ్ఞానులు సిగ్గుపరచుటకు నీకు జ్ఞానం లేకపోయినా నేను పిలుచుకున్నా. ఎంతో గొప్ప దేవుడు. ఈ రోజున అసహించుకునేటటువంటి పంది లాంటి బ్రతుకు జీవితంలో మంది ఉంటే, ప్రభు అలాంటి బ్రతుకు నుంచి మనల్ని కాపాడుకొనుటకు మనల్ని పిలుచుకున్నాడండి. దేవుని సంగమా, ఈ రోజున పిలుచుకొని ఏం చేస్తున్నాడు తెలుసా? మనకు ఆయన ముత్యాలను అప్పగిస్తున్నాడు. ఆయన ముత్యాలేంటి? వాక్యం, ఆయన మాట. ఎంత ముత్యం తెలుసా అండి? అలాంటి మాటలు ఈ రోజున మనం తీసుకెళ్ళి ఎక్కడ పడిస్తున్నామో తెలుసా? చెప్పాలి. దేవుడి మాటలు మనకు అందిస్తున్నప్పుడు ఆ మాటలు నిర్లక్ష్యం చేసి పట్టించుకోకుండా వాటిని మనం ఏం చేస్తున్నాం తెలుసా? తొక్కేస్తున్నాం. నాకు ఈ మాట అవసరం లేదు, నాకు ఈ బ్రతుకు అవసరం లేదు, నాకు ఈ జీవితం అవసరం లేదని చెప్పేసి దేవుని మాట మన దగ్గరకు వస్తా ఉంటే నాకు కాదనుకొని నిర్లక్ష్యం చేసి తొక్కేసి మనం ఏం చేస్తున్నాం? పంది లాంటి బ్రతుకు లేదా మనం? అవునా కాదు? యెహోవా దొరుకు కాలంలో ఆయన్ని వెతకండి. ప్రతి ఆదివారము దేవుడి మాటలు మనకి అందించడానికి దేవుడు అవకాశం ఇచ్చి మనం పిలుస్తుంటే, దేవుడి వాక్యమా, దేవుడా, ఆయన సన్నిధా, ఆయన సహవాసమా మాకు అవసరం లేదు తొక్కేస్తున్న వాళ్ళు ఈ రోజున ఎవరు చెప్పండి? మొహమాటం లేకుండా చెప్పాలి. ఎలాంటి వారు చెప్పండి? పంది కాదా? చీ అనే బతుకు కదా మంది. తొక్కేట్లేదా దేవుడు వాక్యాన్ని, మనం సహవాసాన్ని, ఆయన సన్నిధిని, పరిస్థితులను తొక్కేసుకోవడం కదా మనం. అనారోగ్య బలహీనతలను బట్టి, పరిస్థితులను బట్టి, ఎలాంటి స్థితిగతులు ఉన్నా మనం అన్ని కార్యక్రమాలు చేసుకొని వెళ్తున్నాం కదా. దేవుని సమయం వచ్చేసరికి మనకి ఏమొస్తుంది తెలుసా? మరలా లోకం, మరలా పరిస్థితులు, మరలా స్థితిగతులు, ఇవన్నీ మనకు లాగేస్తున్నాయి. కానీ మనం ఎలా సిద్ధపడాలి తెలుసా? ఈ వేడిని తట్టుకొని నేను ఉండలేనంటే నా బ్రతులోకి వెళ్ళాలని పంది ఎలాగనుకుంటుందో, ఈ పాపపు బ్రతుకులోంచి నేను బయటపడాలి, బలహీనత నుంచి బయటపడాలి, నా ఆత్మీయ స్థితిని నేను మెరుగుపరచుకోవాలనుకొని మనం ఏం చేయాలి తెలుసా? ప్రభువా, ఈ రోజు నాకు చాలా బలహీనం ఉందయ్యా, నేను వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నానేమో, దయచేసి నాకు శక్తినివ్వు, లేదా నాకు ఒక సహకారం పంపించు, ఎవరినొకరు పంపించు, నా ఆశను, ప్రాణాన్ని తృప్తిపరచు అని ప్రార్థన చేసుకుంటే దేవుడు సహాయం చేయడానికి చేస్తాడా? చేయడా? చేస్తాడు. ఈరోజు నేను అనుకుంటా, నిజంగా ఈ వాక్యాన్ని నేను ఆలోచన చేసినప్పుడు, ఈ వాక్యాన్ని తొక్కేస్తున్నానంటే, నేను బలహీనపరుస్తున్నానంటే, నేను ఆ మాటలు ఇతరుల ముందు వేస్ట్గా పలుకుతున్నానంటే, మన మాట ద్వారా దేవుని వాక్యాన్ని పలకాల్సిన మనం అనవసరమైన మాటలు పలుకుతూ ప్రజల ముందు మనము ఏం చేస్తున్నాము తెలుసా? అన్ని జనుల మధ్య అవమానకరంగా బ్రతుకుతూ దేవుడి మాట, స్తోత్రం అనే ఆ ముఖ్యమైన మాటలు పలకాలంటే ఎంత భయం ఉండాలి తెలుసా? హల్లెలూయా అనే మాట పలకాలంటే, ఆ ముఖ్యమైన మాట పలకాలంటే ఎంత ధైర్యం ఉండాలి తెలుసా? కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా?
పందుల ముందు వేసినట్టు వేసేస్తారు. ఈ రోజున ఈ సహవాసాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారంటే నేను అంటాను, ఆ స్థానంలో నేను పెట్టుకుంటాను, నేను పంది అని. ఎందుకంటే అవకాశం నేను నిర్లక్ష్యం చేస్తున్నాను, తొక్కేస్తున్నాను, నేను ఉపయోగించుకోవట్లేదు. ఎందుకంటే నన్ను తెలిసి ఈ మాట నన్ను పిలుచుకున్నాడు ఆయన. లోకం నుంచి నన్ను పిలుచుకున్నాడు, జ్ఞానం లేని నన్ను పిలుచుకున్నాడు, యోగ్యత లేని నన్ను పిలుచుకున్నాడు, నీచులైన నన్ను పిలుచుకున్నాడు. ఆయనకి నేను ఎంత సమయం ఇవ్వాలి, ఆయన కొరకు నేను ఎంతగా బ్రతకాలి, ఎంతగా ప్రాధేయపడాలి. మీకు తెలుసా, ఒక కుంటివాడు కలెక్టర్ అయ్యి కాలు సరిగా లేక డేకుంటూ కూడా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఒక కలెక్టర్ ఆయన వెళ్ళినా సరే ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే ఆ రోడ్డుకి దిగి డేక్కుంటా ఆఫీస్ రూమ్ లోకి వెళ్తున్నాడు. కాళ్ళు లేని వారు ఎంతో ప్రయాసపడి, చేతులు లేని వారు ఎంతో ప్రయాసపడి, కాళ్ళు లేకపోయినా పరిస్థితులు బాగాలేకపోయినా దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలనే తపన, దేవుడి కొరకు ఏదో ఒకటి చేయాలనే తపన వాళ్ళని వాళ్ళ ఆటంకపరచట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఒకటే గుర్తు, దేవుడు ఈ పరిస్థితి నుంచి నన్ను పిలుచుకున్నాడు, ఈ పాపపు పంది లాంటి బ్రతుకు జీవితం నుంచి నన్ను పిలుచుకున్నాడు. ఈ మురికినైనా భరించింది. కానీ మీకు విషయం తెలిసి అప్పుడు తెలుసు, జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. దేవుడు పందిని చూపించి కూడా మనకు పాఠం నేర్పిస్తున్నాడు. జంతువులన్నింటిలో చూపిస్తున్నాడు, మనకు పాఠం నేర్పిస్తుంది. ఈ రోజున నువ్వు నీచంగా అసహ్యంగా చూసే పందిని చూపించి కూడా దేవుడు మనకు పాఠం నేర్పిస్తున్నాడు. ఒకవేళ ఈ రోజున వాక్యాన్ని కానీ, సహవాసాన్ని కానీ, సన్నిధిని కానీ మనం ఒక నిర్లక్ష్యం చేస్తే ఆ స్థానంలో మనం పెట్టుకోవాల్సింది ఎవరిని అంటే, నేను పందిని. మాట లేదు. మరొక మాట చూద్దామా? త్వరగా నేను ముగింపులోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. త్వరగా మరొక మాట, మీకు ఇంకో మాట గుర్తుందా? పందిని గురించి చెప్పిన మరొక మాట, సామెతల గ్రంథము 11వ అధ్యాయం. త్వరగా సామెతల గ్రంథము 11వ అధ్యాయం 22వ వచన భాగాన్ని ఒకసారి చూద్దామా? 22వ వచన భాగం చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మాట్లాడుతున్న మాట ఎంత ప్రేమ కలిగిందో అంత మనము భయపడాల్సిన మాట. వివేకము లేని స్త్రీ, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. ఈ మాట నిజంగా ఒక స్త్రీగా ఎవరైనా మీరు ఆలోచన చేస్తే చాలా నీచంగా అనిపిస్తుంది. ఈరోజు నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. వివేకం లేకపోవడం అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? వివేకం లేకపోవడం అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా గౌరవించాలో తెలియదు, ఎలా నడుచుకోవాలో తెలియదు, ఎలా ఎక్కడ ఏ విషయాలు చెప్పుకోవాలో తెలియదు. ఇలాగా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడేసి చెప్పుకొని కుటుంబ పరువును, సంఘ పరువును, మన యొక్క విలువలను పోగొట్టుకునే చాలా మంది ఉంటారు. అది వాళ్ళట ఎంత సుందరంగా ఉన్నా, ఎంత అద్భుతమైనటువంటి వరల్డ్ స్త్రీ అయినా వివేకము లేకపోతే, వివేకం అంటే చెప్పండి, పాము ఏం చేస్తారు? పాము కలిగి ఇప్పుడు భయంకరం కదా పరిస్థితి. ఏమండి, వివేకము కలిగి పాము ఏం చేస్తుందట? ఏం చేస్తుంది? ప్రవర్తిస్తుంది కదా, నడుచుకుంటది కదా. మరి ఈ స్త్రీ ఏం చేస్తుంది? ఈ సుందర స్త్రీ ఏం చేస్తుంది? ఏమండి, వివేకాన్ని పోగొట్టుకుంటారు. పాము ఎంత జాగ్రత్తగా వివేకము కలిగి ప్రవర్తిస్తుందో అలాంటి పరిస్థితులు ఈ స్త్రీకి లేకపోతే ఆమె ఎలాంటిదో తెలుసా? బాగా గమనించండి. భర్త గురించి అయినా, పిల్లల గురించి అయినా, కుటుంబంలో పెద్దల గురించి అయినా, విలువలైనా, పరిస్థితులైనా, ఎక్కడైనా సరే ఏం మాట్లాడుతున్నామో, ఏం గ్రహిస్తున్నామో, ఎలా ఉంటున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఎలా జీవిస్తున్నామో ఒక వివేచన లేక, ఒక వివేకము లేక ఒక ప్రవర్తించే స్త్రీ, అది సుందరైన స్త్రీ అయినా
అవతల వ్యక్తికి ఏమంటాడు తెలుసా దేవుడు? పంది ముక్కలు ఉన్న బంగారు తొమ్మిది లాంటి నీకు నిన్ను తీసుకెళ్ళి బంగారు కమ్మి తీసుకెళ్ళి పంది ముక్కులు పెట్టి ఏం చేస్తుంది చెప్ప? బంగారం పెట్టినాడు, నాకు బంగారం వచ్చింది, ఈ మురికి లాంటి ఎప్పుడు ఈ మురికితో నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పేసి నాకు మంచిగా బంగారం తీసుకొచ్చి పెట్టిండు, నాకు బంగారం తీసుకొచ్చి పెట్టిండు అని పని ఏ జాగ్రత్త ఉండదండి. బంగారమే పెట్టు, నువ్వు ఇంకేదైనా సుందరంగా అలంకరింపది, అది ఆ ముక్కుని తీసుకుని ఎక్కడ పెడుతుంది? బురదలోనే వచ్చింది. ఇప్పుడు ఆ బంగారు కమ్మి పరిస్థితి ఏంటి? బంగారు కమ్మి పరిస్థితి ఏమండి? దేవుడు చెప్తున్నాడు, అలాంటి బ్రతుకు గనుక స్త్రీకి లేకపోతే నువ్వు పంది ముక్కలు పెట్టిన బంగారు కమ్మి లాంటి దానివి. నువ్వు ఎంత అందంగా ఉంటే ఉపయోగం ఉంది, నువ్వు ఎంత చదువుకుంటే ఉపయోగం ఉంది, నువ్వు ఎంత జ్ఞానము లేని స్త్రీ అట తన ఇల్లును కట్టుకోలేదు. చాలా అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియదర్శకమా, ఈ మాత్రం మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రభువు ఒక నీచంగా ఎంచుకున్నటువంటి ఒక పందిని తీసుకొని వాటి ముందు ముత్యాలు వేయకన్నాడు. మనం కూడా దేవుని వాక్యాన్ని మనకు దొరుకుతున్నప్పుడు వాటిని ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే, సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఆయన ఆలోచన నిర్లక్ష్యం చేస్తే మనము ఆయన కూడా ఏం చేస్తాం? ఆ ముత్యాలు మనం దొరికేసిన వాడతాం. ఆ స్థానంలో ఇప్పుడు మనం అంతేలాగుపోతాం. ఇప్పుడు ఇక్కడ కూడా దేవుడు మనకి పరిశుద్ధత అనేటటువంటిది మనకి ఇచ్చి మన నోటి ముందు పెట్టాడు, మన ఒంటిలో పెట్టాడు. దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు జరుగుతున్నాయి ఆయనకి. ఆ నోటి ముందు ఏం పెట్టాడు తెలుసా? పరిశుద్ధుడనే పదాన్ని పెట్టాడు. ఈ రోజున ఆ పరిశుద్ధత అనే పదాన్ని తీసుకెళ్ళిపోయి పంది ముక్కుని పెడుతున్నాము. బంగారు కమ్మి లాంటి ఈ పరిశుద్ధతను తీసుకెళ్లి లోకం అనేటటువంటి ఆ మురికిలో, ఈ లోకంలో ఏం చేస్తున్నాం? మనం పెడుతున్నాం. ఆ పంది ముందు పెడుతున్నాం పరిశుద్ధతను తీసుకెళ్ళి. అనగా మన మాట, మన తీరు, మన పరిస్థితులు, మన పద్ధతులు అన్ని కూడా ఆ పంది ముక్కున బంగారు కమ్మిని పెట్టినట్టు పెడుతున్నాం లోకంలో తీసుకెళ్ళిపోయి. సింపుల్ గా చెప్పమంటారా? క్రైస్తవుడుగా ఉన్న మనము ఏది తాగకూడదు అది తాగటం పంది ముక్కున బంగారు కమ్మి పెట్టడం. ఏది చేయకూడదు అది చేయడం పంది ముక్కున బంగారు కమ్మి పెట్టడం. ఏ వ్యాపారం చేయకూడదు అది చేయడం. ఈ రోజున స్వార్థం బాగా పెరిగిపోయి, డబ్బు కొరకు బాగా పెరిగిపోయి క్రైస్తవులను కూడా చూడట్లేదు. ఏమండి? మందు వ్యాపారాలు చేస్తున్నారు, భయంకరమైన వ్యభిచారాలు చేస్తున్నారు, భయంకరమైనటువంటి సిగరెట్ తాగుతున్నారు, భయంకరమైనటువంటి అనేకమైనటువంటి మాదక ద్రవ్యాలు తాగుతున్నారు, తింటున్నారు. ఇవన్నీ ఏంటో తెలుసా అండి? పంది ముక్కున పెట్టిన బంగారు కమ్మి. అలాంటి వాళ్ళు దేవుడు అంటున్నాడంటే ఏమంటున్నాడంటే, వివేకము లేదు నీకు. అన్ని జనుల మధ్య ఏది చేయకూడదో మనం అదే పోయి చేస్తాం. ఇంకా అన్యుడు ఏం మాట్లాడు చెప్పండి? ఆయన ముందుకెళ్ళి బ్రదర్ ఒక సిగరెట్ ఇవా అంటున్నాడు. ఇప్పుడు అన్యుడు ఏం చేస్తాడు? పొద్దున్నే చర్చి దగ్గర స్తోత్రం 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 అంటాడు, ఇక్కడికి వచ్చి సిగరెట్ అడుగుతున్నాడు ఏంటి అంటే మనం ఏం చేసినట్టు? ఇప్పుడు మన పరిశుద్ధత తీసుకొని పంది ముక్కలు పెట్టినట్టు కాదా? వాళ్ళ ముందు దేవుడిని అవమానపరిచినట్టు కాదా? దేవుడు ఎంత బాధపడ్డాడు. పరిశుద్ధత అనే బంగారు కమ్మిని దేవుడు మనకి ఇచ్చి, నీ నోటి ద్వారా పరిశుద్ధత పలుకు, నీ నోటి ద్వారా ఆశీర్వదించు, నీ నోటి ద్వారా అనేకులు దీవించని ఆ పరిశుద్ధతను మనకి ఇస్తే ఈ రోజున మనం పందిలాగా తీసుకెళ్ళి మళ్ళీ లోకంలో పెట్టేస్తాం. ఆ పరిశుద్ధతను తీసుకెళ్లి మళ్ళీ లోకంలో పెట్టు. అందుకని అన్నాడు ప్రభు, సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరాలు దేవునికి సమర్పించుకోండి. దేవుని సంగమం ఆలోచించండి. ఈ రోజు మనకు నేర్పించబడి, ఈ రోజు నేను అంటాను దేవుడు నా సూటిగా మాట్లాడుతున్నాడు. నేను ఒక పరిశుద్ధతను కోల్పోతే నన్ను నా పిల్లలు చెప్పనవసరం లేదు, నా భార్య నాకు చెప్పనవసరం లేదు,
నేను నా పరిశుద్ధతను పోగొట్టుకుంటాననే స్థితి నాకు వస్తే నేను అనుకుంటున్నాను నేను పందిని అని. పందిలాంటాను నేను, ఎందుకంటే పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నానంటే నేను ఎవరిని? పందినే కదా. దేవుడు వాక్యం నా కళ్ళ ముందుకు వస్తున్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేసి ఆ మాట ప్రకారం నేను బ్రతకకపోతే నేను పందిని కాదా? ఇంత నీచమైన బ్రతుకులో నుంచి దేవుడు మనకు కాపాడు. అది మనకి ఏం నేర్పిస్తుంది ఈరోజు? దేవుడి ఒకసారి ఆలోచించేద్దాం. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఈ పంది ఉంది కదా, మురికిని భరించింది, పర్వాలేదు. దానికి పరలోకం ఉంటుందా? ప్రతి పరలోకం ఉంటుందా? ఉండదు కదా. మురికిని భరిస్తుంది, నో ప్రాబ్లం. కానీ మనమైనా ఈ మురికిని భరించవచ్చు, ఈ బురదను భరించవచ్చు. కానీ పంది ఏం చేస్తుంది చూడండి ఒకసారి. లూకా సువార్త చివరి మాటగా, లూకా సువార్త 8వ అధ్యాయం చదువుకున్నాం కదా ఒకసారి. అందులో చివరిగా ఒక మాటను జ్ఞాపకం చేసుకోవాలి మనం. లూకా సువార్త 8వ అధ్యాయము 32వ వచనం చదువుదామా? చాలా జాగ్రత్తగా మీరు గమనించాలంటే, విస్తారమైన పందుల మంద కొండ మీద మేచుండెను గనుక చూడు, ఇక్కడ మనకు తెలుసు కదా, గెరాసేనుల దేశంలో ఒక అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ప్రభువుని చూడగానే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, ఎవరంటున్నారు? దెయ్యం. ఒక మనిషిలోకి వచ్చిన దెయ్యం అంటుంది, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకే పని? నాతో కాదు కదా నీకు పని. ఎప్పుడైనా మనం అన్నామా ప్రభుతో? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకే పని ప్రభు? చెప్పావా ఈ ప్రశ్న ఎప్పుడైనా? నాతో నీకేం పని ఉందయ్యా? నన్ను వాడుకో ప్రభు, నన్ను సిద్ధపరిచయ్యా. దెయ్యం చెప్పింది కదా ఈ మాట, మరి మనం చెప్పలేకపోతున్నాం ఈరోజు. ప్రభువా, నాకు ప్రార్థన నేర్పించయ్యా, నాకు వాక్యం నేర్పించయ్యా, నీ పరిశుద్ధులు కలిగి ఉన్నాను నేర్పించే సహవాసం నన్ను వాడుకో ప్రభు, నన్ను సిద్ధపరిచయ్యా, నా వల్ల నీకు ఏం పని ఉంది ప్రభు అని ఎప్పుడైనా ప్రభు ఈ మాట చెప్పామా? ఈ మాట చెప్పాం. తర్వాత ఏం జరిగింది? అక్కడ ఆ దెయ్యం చూసి, ప్రభువా మమ్మల్ని ఎక్కడ పంపించద్దు. చూడండి, దెయ్యానికి ఉన్న వివేకం మనకు లేదు. అది ఎక్కడ పంపించద్దు అన్నది పైన మీకు ఒక ప్రాంతం కనపడుతుంది చూడండి. అక్కడ ఎన్నో వచ్చిన 31వ వచ్చిన, యేసు నీ పేరేమని వాడు అడగగా చాలా దేవుడు వాళ్ళని వచ్చున్నాను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవటము తమకు ఆజ్ఞాపించవద్దని ఆయన ప్రభువా పాతాళానికి నన్ను పంపించొద్దయ్యా అని ఎవరు వేడుకుంటున్నారు? దెయ్యం వేడుకుంటుంది. మనకుందా ఎప్పుడైనా ఈ ప్రార్థన? సామెతలో ఉంటుంది కదా ఒక కీర్తనలో, పాతాళం తప్పించుకోగలిగేవాడు ఎవరైనా ఉన్నారా? అది తప్పించుకుంటుంది. ఎవరు? దెయ్యం. ప్రభువా నేను పాతాళానికి వెళ్ళకుండా, నరకంలోకి వెళ్ళకుండా నన్ను కాపాడు అంటే సరేలే అని చెప్పేసి అదే ఒక ఆప్షన్ కోరుకుంది. ఆప్షన్ కోరుకొని ఎవరికి పంపింది? చదువు నెక్స్ట్ చదువు. అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేచుండే కనుక వాటిలో చొచ్చుటకు తమకు అది కోరుకుంటుంది, అయ్యా పాతాళానికైనా మమ్మల్ని పంపించొద్దు కానీ మమ్మల్ని ఒక పక్కన పందుల మంద వేస్తుంది కదా, పందుల మంద వేస్తుంది, ఆ మందలో అందులో పోయి హ్యాపీగా ఉంటాం. మనుషుల్లో లేకపోతే నువ్వు మమ్మల్ని ఊరుకోగాని మమ్మల్ని కొద్దిసేపు ఆ పందులోకి పంపించేయని చెప్పేసి ఆజ్ఞాపిస్తే ప్రభు ఏమన్నాడు? సరే చెప్పి పంపించాడు. మీరు బాగా గమనించాలి, పందుల్లోకి వెళ్ళిన ఆత్మ అదే ఆత్మ పందులోకి వెళ్ళగానే ఏం చేసింది? చదవాలి మాట ఇప్పుడు. అక్కడ విస్తారమైన పందుల మన కొండ మీద మేయించిన కనుక వాటిలో చొచ్చులకు తమకు సెలవిమని ఆయన వేడుకలుగా ఆయన సెలవిచ్చిన. అప్పుడు దయ్యములు ఆ మనుషుని విడిచిపోయి
ఆ మనుషుని విడిచిపోయి, ఇక్కడ ఒకసారి ఆగుదామా, ఒక ఇంటిలోనట ఒక దెయ్యం అంట వెళ్ళిపోయి ఒక అలాగ మొత్తం తిరిగేసి ఎక్కడ దానికి స్థలం దొరకకపోవడం వల్ల మళ్ళీ ఏం చేసిందట, దాంతో పాటు మరొక 7 దెయ్యాలు తీసుకొచ్చి, అబ్బా రే నేను ఒక ప్లేస్కి వెళ్ళి వచ్చిన, ఆ ప్లేస్ అయితే నాకు ఒక్కడికే కాదు ఇంకా చాలా మందికి అవకాశం ఉండదు అందులో అని చెప్పేసి ఇంకొక మంచిగా జతగా 7 పట్టుకొని వచ్చి ఆ వాడికి ఒక పాటు కలిసి అందులోకి ప్రవేశించినప్పుడు ఆ మనుషులు చచ్చాడా బతికాడా? చచ్చాడా? ఆ 7 కాదు ఇంకా 7,000 వేసిన మనిషి తట్టుకొని ఉండగలిగిన కెపాసిటీ ఉంది. కానీ మనిషి ఇన్ని ఆత్మలు వచ్చి, అన్ని దురాత్మలు వచ్చి మనిషిలో ఉన్నా సరే తట్టుకొని బ్రతకగలుగుతున్నాడు. అర్థమైంది మీకు? గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము వచనంలో శరీర కార్యాలు ఏంటి? అపవిత్రాత్మ, కామతత్వము, విగ్రహారాధన, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఇప్పుడు మనుషులు ఏం చేశాయి? చొచ్చున్నాయా లేవా? చొచ్చున్నాయా? ఇవన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే మనుషుల లోపల ఉండి భరిస్తూ నరకానికైనా పోవడానికి సిద్ధపడుతున్నాయి. కానీ ఈ శరీరంలో నుంచి ఈ మనల్ని పాతాళానికి నరకానికి తీసుకెళ్లేటటువంటి ఆ పాపపు పరిస్థితులు మనము పోగొట్టుకోలేకపోతున్నాం. నేనంటాను, ఇప్పుడు ఆ మనుషుని విడిచిపెట్టిన దెయ్యము ఆ పందుల్లోకి వెళ్ళగానే పందులు ఏం చేసేట చదవమాట, ఆ మంద ప్రపాతము నుండి సరస్సులోనికి వడిగా పరిగెత్తి ఊపిరి తిరగక చచ్చెను. మీరు గమనించారా? మురికిని భరించింది కానీ చెప్పాలి, పాపాన్ని భరించక చచ్చింది పంది. ఈ రోజున సినిమా పంది మాకు నేర్పించే పాట ఏంటో తెలుసా? అది పరలోకం పోకపోయినా అది శరీరంలో ఈడ్చి వేడికి తట్టుకోలేకైనా సరే మురికిలోకి వెళ్ళిపోయి తన బాడీని చల్లబరుచుకుంది. కానీ తన బాడీలో ఏదైతే ఉండకూడదో, ఏదైతే పెట్టుకోకూడదో, ఏదైతే తట్టుకోలేదో అది తనలోకి వచ్చినప్పుడు నా వల్ల కాదని వెళ్ళిపోయి వచ్చింది. గమనించండి, మనం కూడా గమనించండి, దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా సరే మన శరీరంలోకి వచ్చిందా మనం కూడా చచ్చామే. ఈ లోకంలో భరించు, బాధలు భరించు, శ్రమలు భరించు, ఇబ్బందులు భరించు, మురికిని భరించు, అని పాపాన్ని మాత్రం భరించు. అది తట్టుకోలేదు, వాడికి అది ఇష్టం ఉండదు. కానీ రోజున బీడీలు, చుట్టాలు, సిగరెట్లు, మందు, మాదక ద్రవ్యాలు, ఇంకా టీవీలు, ఇవన్నీ కూడా చూస్తూ ఈ శరీరాన్ని పాడు చేసే మనమే చెప్పదు. పందైతే తట్టుకోలేక చచ్చిపోయింది కదా, మనం తట్టుకొని దేవుని అవమానపరుస్తూ భరిస్తూ నరకానికి వెళ్ళిపోతున్నాము. గమనించిన ప్రేమించ మురికిని భరించని సరే పాపాన్ని భరించక, ఆ దెయ్య పాటను భరించక చచ్చిన పంది మనకు నేర్పించే పాఠం ఏంటంటే, ఈ రోజున పందు లాంటి మన బ్రతుకుల్ని దేవుడు పిలుచుకొని దేవుని వాక్యము మన కళ్ళ ముందు తీసుకొచ్చి ముత్యాలాగా మనకి పెడుతుంటే, ఇది నాకు కాదు, నాకు నచ్చది అని చెప్పి ఏమండి మనం నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధిని దూరం చేసుకుంటే దేవుని నష్టపోయేది ఎవరో తెలుసా? మనమే. ఎవరి కోసమో రావట్లేదు ఇక్కడ, మనం దేవునితో సహవాసం చేసి ఆయన ముత్యం కొరకు, ఆయన ముత్యాన్ని తీసుకోవడం కొరకు వస్తున్నాం. నేను ఇస్తాను ఆ ముత్యం మీకు, ఏమంటే నేను ఇస్తాను ఆ ముత్యం. దేవుడిచ్చే ఆ ముత్యం మనకి ఏం చేస్తుంది తెలుసా? ఆ వాక్యం మనకి పరిశుద్ధత అనే బంగారు కమ్మి ఇస్తుంది. దాని వల్ల మన శరీరంలో పరిశుద్ధత ఉంటే మనం బ్రతుకుతాం, పరలోకంలో తండ్రి దగ్గర బ్రతుకుతాం. లేకపోతే పరిశుద్ధత లేకపోతే శరీరంలోకి ఏమొస్తుంది?
అపరిశుద్ధత వస్తుంది, శరీర కార్యాలు వచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది తెలుసా? చచ్చిపోతాం. చచ్చిపోతాం. ఈ రోజున నువ్వు పిచ్చికగా పోల్చుకున్నావేమో, కాగిగా పోల్చుకున్నావేమో, ఇంకా చాలా రకాలుగా మంచి మంచి జంతువులను పోల్చుకున్నావేమో, కానీ ఈ రోజున నీచమైన మన పంది లాంటి బ్రతుకుల దేవుడు ప్రేమించి పరిశుద్ధత కలిగి ఆయన కొరకు బ్రతకగలిగే జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఈ ముత్యాలను తీసుకెళ్ళి అనవసరంగా ఎవరు పెడితే వాళ్ళ ముందు ఉపయోగం లేకుండా మాట్లాడదు, అవి వేస్ట్ అయిపోతాయి. పరిశుద్ధమైన ఈ మాటను తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడేసి పడేసేసి దాని ఉపయోగం లేకుండా చేయకూడదు. తొక్కేసి పందేలాగా పొందకపోవచ్చు. ఈ రోజు నేను చెప్తున్నాను, బాప్తిజం తీసుకున్న తర్వాత మనకు ఒకటి గుర్తొస్తుంది. ఏంటో తెలుసా? ఈ బ్రదర్ బాప్తిజం తీసుకున్నాడు, ఈ సిస్టర్ బాప్తిజం తీసుకుంది. ఒక లోకంలో కలిసిపోతున్నప్పుడు మనం హెచ్చరిక చేయడానికి అవకాశం ఉంటుంది కదా. తమ్ముడు నువ్వు బాప్తిజం తీసుకున్నావు కదా, ఇలా బ్రతకూడదు కదా. చెల్లి నువ్వు బాప్తిజం తీసుకున్నావు కదా, నువ్వు ఇలా ఉండకూడదు కదా, ఒక హెచ్చరిక చేసే అవకాశం ఉంది. ఈ రోజున మీరు మీకు ఒక విషయం గమనించి, ఒకవేళ దేవుడు వాక్యాన్ని బట్టి మనం ప్రవర్తించకపోతే, బతకకపోతే, నేను ఒక్కటే అనుకుంటాను, ఆమె పంది. ఈయన చెప్పాలి పంది. ఎందుకంటే దేవుడి కొరకు బ్రతకట్లేదు, దేవుడి కొరకు అలా జీవించట్లేదు, దేవుడి కొరకు అలాగా నడవట్లేదు, ఆ మాటలు పట్టించుకోవట్లేదు, తొక్కేస్తుంది. చాలా మంది ఇలాగే ఉంటారు స్త్రీలు. ఏదైనా చెప్పితే విలుదా అని హేళన చేస్తూ హెచ్చరిక చేస్తుంటారు. వీళ్ళు ఏమనాలి? మంచి జుట్టు ఉంది, మంచి అందం ఉంది, మంచి రంగు ఉంది, మంచి అన్ని ఉన్నాయి, కానీ చెప్పిన మాట వినలేని స్త్రీ ఒకవేళ ఉంటే బంగారు కవి తీసుకొచ్చి ఆ ముందు పెట్టిన తీసుకెళ్ళిపోయి మళ్ళీ మంచిగా లోకంలో మా ఆయన మా సంఘం ఇట్లా, మాకు మాడిట్లా, మాకు మా తిట్లా అని చెప్పుకునే స్త్రీలు లేదా సమాజంలో? చాలా భయంకరం. అందుకే దేవుడు అంటున్నాడు, వాక్యాన్ని తీసుకెళ్ళి పంది ముక్కన బంగారు కవి పెట్టినట్టు పెట్టండి, జాగ్రత్త కలిగి బ్రతకమంటున్నట్టు. ఈ రోజున అలాంటి బ్రతుకుల మధ్య మనం ఉన్నావేమో, మనం పరీక్ష చేసుకుంటూ, దేవా ఇలాంటి బ్రతుకును పందులు ఎదుట మేము ఉంటున్నామేమో నీ వాక్యాన్ని బట్టి. మేము అలా ఉండకుండా ప్రభువా, ఇకనైనా నీ జాగ్రత్తగా నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా పరిశుద్ధత కలిగి ఈ లోకంలో అనేటువంటి మరణాంతకాలంలో పడిపోయి నేను నరకానికి పోకుండా నీ కొరకు నేను ఒకటే చెప్తాను మీకు, ఈ లోకం ఏది కూడా మిమ్మల్ని కాపాడలేదు, ఉద్యోగం మిమ్మల్ని కాపాడలేదు, మీ లైఫ్ మిమ్మల్ని కాపాడలేదు, మీ పరిస్థితులు మిమ్మల్ని కాపాడలేదు. పరలోక రాజ్యం మీరు స్వతంత్రించుకోవాలంటే దేవుడు మాత్రమే ఆయన పట్టుకోండి, ఆయన్ని అడగండి, ఆయనతో సహవాసించారు. ఖచ్చితంగా మీకు అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు చెప్పాలి, నూతన బల పొందుకుంటారు. పక్షి రాసు యవ్వన వాళ్ళు పైకి రాయపడదు. ఏం చూసినప్పుడు? ఎవరిని చూసినప్పుడు? యెహోవాను చూసినప్పుడు. లోకం చూస్తే మనకి పెద్దలాంటి బతుకులు జీవిస్తాడు దేవుడు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి ఒకసారి మనం పరీక్ష చేసుకున్నాం, ఒక్కసారి మనం గమనించుకున్నాం, పరిశీలన చేసుకున్నాం. ప్రభు ఈరోజు నేను ఒక పద్యను చూపించి మా బ్రతుకును మార్చడానికి ప్రయత్నం చేశాను. ఇకనైనా మేము అలా బ్రతకకపోతే, అలా జీవించకపోతే మా బ్రతుకు పంది లాంటిదయ్యా. ఇలాంటి బ్రతుకు మాకు ప్రభు, నీ పిల్లలంగా మేము త్యాగము కలిగి, విలువలు కలిగి, మేము ఎక్కడైనా ఏదైనా మాట్లాడుతున్నప్పుడు మమ్మల్ని చూసినప్పుడు అనవసరంగా పద్దులాంటి బతుకు నీచమైన బతుకు బతుకుతున్నారు. ఎంతసేపు ఎంత 80-60 సంవత్సరాలు వచ్చినా ఇంకా మళ్ళీ పంది పోలినట్టు మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ అదే మాటలు, మళ్ళీ అదే బ్రతుకు, మళ్ళీ అదే జీవితం. ఎప్పుడండి మనం చూసి మారేది? దేవుడు ఎప్పుడండి మనం చూసి సంతోషం? రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా, రేపు మనం చస్తామో ఉంటామో కూడా తెలియదు కదా. అలాంటప్పుడు ఎందుకండి ఈ బాధ, ఈ పరిస్థితులు? దేవుడి మీద ఆధారపడడం, దేవుడు చెప్పిన మాటలు మనం నిర్లక్ష్య పెట్టకుండా లక్ష్య పెడదాం, వాటిని జాగ్రత్తగా పట్టుకుందాం. ముత్యాల లాంటి దేవుడి మాటలు మనకు అందిస్తున్నప్పుడు వాటిని పట్టుకొని విలువ కలిగినటువంటి ఆయన పిల్లలుగా మనం బ్రతుకుదాం.
ఈరోజు ప్రజలు ఈరోజు మనం అనుకున్నాం చిన్నప్పుడు నా కొడుకు బంగారం, మా అక్క బంగారం, మా చెల్లి బంగారం, మా తమ్ముడు బంగారం, లేకపోతే నా భార్య బంగారం అనుకున్నాం. కానీ ఈ రోజు చెప్పగలుగుతారా? తల్లి ఒక కుమార్తెను చూసి చెప్పగలుగుతాను? పరిస్థితి లేవు. ఒక తమ్ముడు ఒక అక్కను చూసి, ఒక చెల్లిని చూసి మా చెల్లి బంగారం, మా అక్క బంగారం చెప్పగలుగుతా? చెప్పలేదు. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ప్రదేశంలో. కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమండి, దేవుడిచ్చిన ఈ సంఘముగా మనం అందరం కూడా ఏకాత్మ కలిగి, ఏక హృదయం కలిగి, ఏక మనస్సు కలిగి దేవుని ఆలోచనలో మనం ముందుకు సాగుదాం. దేవుడు అతి కృపలో మనల్ని బలపరిచి ఈరోజు మనం నేర్పించిన పాఠాన్ని బట్టి ముత్యముల వలె మనం ఆయన మాత్రం పట్టుకొని పరిశుద్ధంగా జీవిస్తూ నిజరాజ్యానికి వారసులో లేకపోతే పంది చచ్చినట్టు మనం కూడా చేస్తాం. అపవాదులు మనం పెట్టుకున్నామా? ఆయన ఆలోచనలు పెట్టుకున్నామా? కోపం పెట్టుకున్నామా? క్రోధం పెట్టుకున్నామా? అసూయ పెట్టుకున్నామా? ఇవన్నీ పెట్టుకున్నామా? పంది చచ్చినట్టు చేస్తాం. తీసేద్దాం అటండి. ఈ రోజు నుంచి కల్మషం అనేది తీసేద్దాం. ప్రశాంతంగా ఉందాం, ప్రశాంతంగా అందరితో కలిసి మాట్లాడదాం, కలిసి జీవితం, కలిసి ఏమంటే రేపటి రోజులు చచ్చిపోయిన తర్వాత అయ్యో 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 అని చెప్పేసి అయ్యో మాట్లాడలేకపోయానంటే తిరిగి వస్తాడా? అవసరమైన ఏడుపు కదా అది. అదేదో బ్రతుకున్నప్పుడే ఏడు. సినిమా దయచేసి మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాం. ఏ విషయంలో కూడా మనము నిర్లక్ష్యం లేకుండా దేవుడి మీద ఆధారపడుతూ మనం ముందుకు సాగుతాం. దేవుడి మాత్రం మన వీటిలో ఫలింపజేసి నిత్యరాజ్యానికి మనం వారసులు చేయను గాక. ఆమేన్.